నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. తెలంగాణ తరహా పాలనను దేశవ్యాప్తంగా అందించడమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన కేసీఆర్ నేడు ఢిల్లీలో జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 12:47 కార్యాలయ ప్రారంభోత్సవానికి ఉత్తరప్రదేశ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల ఎంపీలు హాజరయ్యారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షం కారణంతో ఒక పక్క ఇబ్బందులు పడుతుంటే తరుగు పేరుతో రైతులను మరోపక్క బిల్డర్లు దోచుకుంటున్నారని రైతులు ఆరోపించారు. సూర్యాపేట జిల్లా తమ్మరమండం పాలె గ్రామం శివారులో బాధిత రైతులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లాలో సర్పంచ్ భర్త అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. నిన్న సబ్స్టేషన్లో ఉద్యోగం చేస్తూ ఫోను, బైకు వదిలి అదృశ్యమయ్యాడు. నిన్నటి నుంచి ఝాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచ్ జ్యోతి భర్త శ్రీనివాస్ ఆచూకీ లభించలేదు. మరోవైపు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని రామాయంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలోని గురుకుల పాఠశాల సమీపంలో వ్యవసాయ బావుల వద్ద నెమళ్లు మృతి చెందిన వైనం కలకలం రేపింది. 20కి పైగా నెమళ్లు అనుమానాస్పదంగా మృత్యువాత పడ్డాయి. గమనించిన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు రాస్తారోకోకు దిగారు. తక్షణమే రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీ ప్రోత్సాహకాలు రైతులకు అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని భారతీయ జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో ఆయన పంట పొలాలను పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆపాలని ఏలూరులో కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏలూరులో రాస్తారోకో నిర్వహించారు. ప్రైవేటీకరణకు సిద్ధపడితే రాష్ట్ర ప్రజల నుండి తగిన గుణపాఠం బీజేపీ కూటమి ఎదుర్కోవాల్సి వస్తుందని వామపక్ష నేతలు హెచ్చరించారు. పట్టణంలో పలువురు గుర్తు తెలియని వ్యక్తులు పట్టణ ప్రజలకు ఫేక్ కాల్స్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలాంటి కాల్స్ వస్తే పోలీసులను సంప్రదించాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ సూచించారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇన్ఛార్జి పంతం నానాజీ, కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప మండలం గురజనాపల్లి, నరకుదురు గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ట్రేడ్ యూనియన్ల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్ఎఫ్పిఈ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఎన్ఎఫ్పిఈ గ్రూప్ సి సెక్రటరీ సి సాగర్ తెలిపారు. కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదుట ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ ఇచ్చిన పిలుపులో భాగంగా లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ నిర్వహించారు. నేడు పొంగులేటిని బీజేపీల చేరికల కమిటీ కలిసింది. ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో చేరికల కమిటీ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందన్ రావు మరికొందరు బీజేపీ నాయకులు కలిసి పొంగులేటిని తమ పార్టీలోనికి ఆహ్వానించారు. అదృశ్యమైన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు గుర్తించారు. ఖమ్మంలో రోడ్డు దాడుతున్న నీలమ్మను ఒక ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ మహిళను ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడని తేలింది. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అధైర్యపడవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం పర్యవేక్షణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మైలవరం మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం, మొక్కజొన్నను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. తడిసిన ధాన్యం బయట ఉంచి ఐరన్ మార్కెట్ యార్డులోని షెడ్డులో ఉంచడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చెర్లోపల్లి గ్రామంలో గత వారం రోజుల నుంచి తాగడానికి గుక్కడు నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం బెల్లాపూర్ గ్రామంలో నిరుపేద బాలిక పెళ్లికి విగ్రామ్ శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక సహాయం అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విగ్రామ్ శ్రీనివాస్ గౌడ్ నవీన్కు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చాడు. చెల్లెలి పెళ్లికి కావలసిన పుస్తలతో పాటు విందుకు కావలసిన బియ్యాన్ని అందజేస్తానని హామీ ఇచ్చాడు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయిలో చిన్నారులకు పెను ప్రమాదం తప్పింది. వేసవి సెలవులు కావడంతో చిన్నారులు ఇంటి వద్ద ఆడుకుంటుండగా బుసలు కొడుతూ పాము వారిని భయభ్రాంతులకు గురిచేసింది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడం, పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉండడంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. విశ్వాసానికి మారుపేరుగా చెప్పుకున్న పెంపుడు కుక్కలు ఆ పామును తరిమికొట్టాయి.
డాక్టర్ అని బెసెంట్ కళాశాల యూనివర్సిటీగా రూపాంతరం చెందడం పూర్వ విద్యార్థులుగా ఎంతో సంతోషంగా ఉందని బీటీ కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పొలం ఆన్లైన్ చేయాలంటే డబ్బులు ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ ప్రకాశం జిల్లా కురిచేడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు నిరసన దీక్ష చేపట్టాడు. కార్యాలయం చుట్టూ తన కాళ్ళు అరిగేలా తిరుగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని రైతు ఖమ్మంపాటి దేవసాయం కన్నీటి పర్యంతమయ్యాడు. టీడీపీ హయాంలో 54 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వలేదని సీఎం జగన్ నిరూపిస్తే టీడీపీని రద్దు చేస్తామని తన సవాల్కు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారా అంటూ ఎమ్మెల్యే గోరట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే జగన్ అర్హులైన 6 లక్షల మంది పెన్షన్దారులను తొలగించారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 కాదు కదా 17 సీట్లు కూడా రావని జోసం చెప్పారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కొండ్ర మురళి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యూనివర్సల్ నాయకుడని అన్నారు. వైఎస్ జగన్ గల్లీ నాయకుడని వ్యాఖ్యానించారు. జహీరాబాద్ నియోజకవర్గం రాఘవపూర్ కుంభమేళకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం కొరకు విగ్రహం శ్రీనివాస్ గౌడ్ 1,11,111 రూపాయల విరాళం అందించారు. సరస్వతి దేవాలయం వద్ద నిర్వహిస్తున్న కుంభమేళ జాతరకు వచ్చే భక్తులకు అన్నదానం చేయాలన్న సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.